హలో ఫ్రెండ్స్, మనకి $50,000 ప్రాఫామ్ అకౌంట్ ఎలా పాస్ అవ్వాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్, అసలు కంప్లీట్ ప్లాన్ మాట. ఇది మనం 10% ప్రాఫిట్ టార్గెట్ అచీవ్ అవ్వాలి. మనకి యాక్చువల్గా ఏంటంటే 2 ఫేజ్ ఛాలెంజ్ మనం తీసుకున్నప్పుడు మనకి ప్రాఫామ్ కంపెనీ టార్గెట్ ఇస్తుంది 10% ప్రాఫిట్. అంటే $50,000 మీద $5,000 మనం ప్రాఫిట్ తీయగలగాలి. మనకి టోటల్గా టైం అనేది 1 to 2 months పడుతుంది అనమాట. ఇది సేఫ్ ట్రేడింగ్ ప్లాన్. ఓకే, కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి. ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మేక్ చేస్తున్నాను. నో రికమెండేషన్. రిస్క్ డిస్కౌంట్ చదవండి, దాని తర్వాత ఎంట్రీ అవ్వండి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే $50,000 మీద 10% ప్రాఫిట్ అంటే $5,000 ప్రాఫిట్ తీయాలా? అది ఎలా తీయాలి, ఏంటి, అది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డైలీ రిస్క్ అనేది 1% మించకూడదు. అంటే $50,000 మీద 1% అంటే $500 మించి డైలీ లాస్ అనేది మనం చేయకూడదు. అంటే రిస్క్ అనేది అంత పెట్టకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాఫామ్ కంపెనీస్ మనకి ఏదైతే 10% టార్గెట్ $5,000ని అచీవ్ అవ్వాలో చెప్తారో మనకి ఒక లాస్ లిమిట్ ఇస్తారు. ఒక రోజులోనే 5% మించి లాస్ రాకూడదు. అంటే $2,500 మించి లాస్ రాకూడదు ఒక ట్రేడింగ్ డేలోనే. అలాగే ఓవరాల్ లాస్ అనేది 10% అనమాట. అంటే $5,000 మించి ఓవరాల్ లాస్ రాకూడదు $50,000 అకౌంట్ మీద. సో ఆ కండిషన్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఏంటంటే కుదించేయాలన్నమాట. మినిమం ట్రేడ్ సైజ్ తీసుకోవాలి, మినిమం లాస్ అనేది డైలీ రిస్క్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం ఒక రోజులో మనకి 1% మించి లాస్ రాకూడదు. $50,000 మీద $500 మించి లాస్ రాకుండా చూసుకోవాలి. $500 రాగానే వెంటనే స్టాప్ చేసేయాలి. అయితే మనం ఏంటంటే రిస్క్ పర్ ట్రేడ్ ఎంత తీసుకోవాలి అంటే, ఒక ట్రేడ్ మనం పెట్టామంటే రిస్క్ ఎంత తీసుకోవాలంటే ఓన్లీ 0.5% తీసుకోవాలి. అంటే 50,000 మీద 0.5% అంటే $250 అవుతుంది ఒక ట్రేడ్ మీద రిస్క్. ఒక రోజుని 2 లూజ్ అయ్యామనుకోండి ట్రేడ్స్, 2 ట్రేడ్లు పెట్టాం, 2 లూజ్ అయిపోయామాట. ఆ రెండిట్లో 0.5% అయిపోయింది అంటే 1% డైలీ లాస్ అన్నమాట. అంటే 250 + 250 అంటే 500 డైలీ లాస్ అన్నమాట. అక్కడితో స్టాప్ చేసేయాలి, అంతమించి చేయకూడదు. ఓకే, ఇంకో విషయం, 1 వీక్లోనే మనకి లాస్ లిమిట్ అనేది 2% పెట్టుకోవాలి క్యాపిటల్ మీద. అంటే $50,000 మీద 2% అంటే $1,000 మించి మనం లాస్ చేయకూడదు అన్నమాట. అంటే 250 per ట్రేడ్ అనుకుంటే 1 వీక్లోనే 4 ట్రేడ్స్ మించి లాస్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ 4 ట్రేడ్స్గా లాస్ అయిపోయి అనుకోండి, ఆ వీక్ స్టాప్ చేసేయాలి ట్రేడింగ్, నెక్స్ట్ వీకే చూసుకోవాలి. ఇది మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, ఒక డిసిప్లిన్కి వెళ్ళాలన్నమాట. అగ్రెసివ్గా ట్రేడ్ చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకి డైలీ రిస్క్ అనేది 1% మించకూడదు, అలాగే వీక్లీ రిస్క్ అనేది 2% మించకూడదు అనమాట. అంటే 4 ట్రేడ్స్ దాకా మనం లాస్ అయినా పర్లేదు. అయితే మనం ఏంటంటే ప్రతి ట్రేడ్కి స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది. నేను ప్రో ట్రేడర్ని, నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. నా ట్రేడింగ్ విధానం కంప్లీట్గా వేరే విధంగా ఉంటుంది. నేను యాక్చువల్గా స్టాప్ లాస్ ఇచ్చాను అనమాట. ఓకే, ఇన్ జనరల్గా కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ విధంగా ఈ ప్రాసెస్ని, ఈ ప్లాన్ని మనం ఫాలో చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్, ఇప్పుడు ఎయిమ్ ఫర్ ప్రాఫిట్ అన్నమాట. ఒక రోజుకి మనం ప్రాఫిట్ ఎంత ఏం చేయాలంటే ఓన్లీ $200. ఒక రోజుకి $200 అంటే 25 daysలో మనకి $5,000 ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి లాసెస్, మనకి బ్రోకర్ రేట్ అంటే మ్యాక్సిమం $5,000 లాస్ మించి రాకూడదు కంప్లీట్గా టార్గెట్ అచీవ్ అవ్వడానికి. అంటే $5,000 మించి ఉండకూడదు అనమాట. సో డైలీ సపోజ్ ఒక $250 ఒక 2 ట్రేడ్లు లాస్ అయ్యారనుకోండి, ఈ విధంగా ఏంటంటే 19 ట్రేడ్స్ దాకా లాస్ అయ్యామనుకోండి, మనకి మ్యాక్సిమం లాస్ ఎంత అవుతుంది, 4,750 అవుతుంది అన్నమాట. అంటే ఒక రోజులో 2 ట్రేడ్స్లో లాస్ అయ్యే 250 అయిందని $500. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ట్రేడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఏంటంటే మనం ఈ $5,000 ప్రాఫిట్ టార్గెట్ అచీవ్ అవ్వడానికి ఒక ట్రేడ్ లాస్ 250 చొప్పున వేసుకుంటే 19 ట్రేడ్స్ వరకు లాస్ అయినా మనం విత్ ఇన్ ద లిమిట్లో ఉంటాం అన్నమాట. $5,000 లోపే లిమిట్లో ఉంటాం అన్నమాట. కాబట్టి మన అకౌంట్ స్టక్ అవ్వదు, క్యాన్సిల్ అవ్వదు. ఓకే, ఇది ఒక ప్రొఫెషనల్ ట్రేడింగ్ ప్లాన్ అనమాట. అయితే ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి? మనకి బెస్ట్ కరెన్సీ పేరు EUR/USD అన్నమాట. వరల్డ్ వైడ్ ఇది మోస్ట్ డిమాండెడ్ కరెన్సీ పేరు. ఇందులోనే ఒక స్టేబుల్గా ప్రైస్ మూమెంట్స్ అని ఉంటాయి అన్నమాట. ఇందులోనే 90% యాక్యురేట్గా మనం క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ని అనాలిసిస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బెస్ట్ టైం ఏంటంటే మనకి మధ్యాహ్నం 1:30కి లండన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. 1:30 నుంచి 4:30 ఈ 3 గంటలు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈవినింగ్ పూట అమెరికన్ టైమ్ 6 o'clock నుంచి 9:30 దాకా అన్నమాట. ఈ 3.5 hours మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే మనకి క్యాండిల్స్ చిన్న వస్తుంటాయి కదా, లో వాల్యూమ్ అన్నమాట, ఆ టైంలో మనం అసలు ట్రేడ్సే పెట్టకూడదు. ఆ డోర్ కంప్లీట్గా వదిలేయాలన్నమాట. అంటే ప్రాపర్గా ట్రేడింగ్ ప్లాన్ ఉంటేనే మనం ఇందులో చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు చూసుకోండి మనకి యూరో యూఎస్టీలోనే సపోజ్ ఇవి డైలీ చార్ట్స్ అనుకోండి, డైలీ క్యాండిల్స్ అనుకోండి, మ్యాక్సిమం ఒక రోజులోనే 500 పాయింట్స్ మించి మూమెంట్స్ ఉండవన్నమాట. 500 పాయింట్స్ డౌన్కి కానీ 500 పాయింట్స్ మీదకి కానీ ఆ విధంగా ఉంటుంది. అంటే సపోజ్ ఇక్కడ 1.16000 ఉంది, ఇక్కడ 1.16500 ఉంది అన్నమాట. అంటే ఇదేంటంటే 16,500 అంటే 500 పాయింట్స్ అనేది మనకి ఒక మూమెంట్ అనేది యూరో యూఎస్టీలో ఉంటుందన్నమాట. సో మనం యూరో యూఎస్టీలోనే పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఫోకస్ చేయాలన్నమాట. యూరో యూఎస్టీ అంటే 500 పాయింట్స్ ఒక డేలో మూమెంట్ ఉంటుంది కాబట్టి $200 మనం ఒక రోజులో సంపాదించాలంటే జస్ట్ మనం $50,000 అకౌంట్ మీద ఓన్లీ 1 లాట్ ట్రేడే మనం పెట్టాలి. 1 లాట్ ట్రేడ్ మీద 200 పాయింట్స్ మనకి $200 వస్తుందన్నమాట. అంటే మనకి ఒక రోజులోని మూమెంట్ అనేది 500 పాయింట్స్ అనేది యావరేజ్గా ఉన్నప్పుడు యూరో యూఎస్టీలోనే, సో 200 పాయింట్స్ అనేది ఈజీగా మనం టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వచ్చు అన్నమాట. సో దీనికి మంచి స్ట్రాటజీ ఉండాలి, ఎక్కడ ట్రేడ్ ఎంట్రీ చేయాలి, ఎక్కడ టేక్ ప్రాఫిట్ పెట్టాలనేది ఇదంతా ఏంటంటే మన ఓన్గా మనకి స్పెషల్గా ట్రేడింగ్ స్ట్రాటజీస్ స్కిల్స్ ఉన్నాయంటేనే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో యూరో యూఎస్టీలోనే మనకి 25 డేస్లో అనమాట కంటిన్యూగా మనకి డైలీ $200,000 ప్రాఫిట్ టార్గెట్ అచీవ్ అవ్వచ్చు అన్నమాట. ఇందులో అంటే డైలీ డ్రావడం 5%, ఓవరాల్ డ్రావడం 10% ఉన్నది కాబట్టి సో మనకేంటంటే ట్రేడింగ్లోని చేసినప్పుడు ఒక రోజులోనే $500 మించి లాస్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. 1 వీక్లోనే $1,000 మించి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ 1 వీక్లో కానీ మనకి 1000 లాస్ అయిపోయింది అనుకోండి, వెంటనే ఆ వీక్ అంతా వదిలేయాలి కంప్లీట్గా. నెక్స్ట్ వీక్ మళ్ళీ మార్కెట్ కండిషన్ బాగున్నప్పుడే ట్రేడ్లో ఎంటర్ అవ్వాలన్నమాట. ఒక ప్రాపర్ ప్లానింగ్లో చేస్తే పర్ఫార్మెన్స్ అకౌంట్ అనేది తప్పకుండా మనం ఆడిచ్చిన టార్గెట్ని ఒక ప్రాపర్ ప్లాన్లో మనం అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటుంది. దాని తర్వాత మనకి రియల్ అకౌంట్ ఉంటుంది అనమాట. ఆ రియల్ అకౌంట్లోని $50,000 అకౌంట్ అంటే మనం ఒక 1 మంత్లో కానీ ఒక 5% తీసామనుకోండి $2,500 అనమాట. అందులోనే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 90% అంటే $2,250 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2 lakhs దాకా అన్నమాట మనం ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక డిసిప్లిన్కి వెళ్ళాలన్నమాట. ఒక రోజుకి ఎంతే రిస్క్ అంత మించి కాదు. అలాగే ఒక రోజుకి ప్రాఫిట్ $200 మాత్రమే. ఈ విధంగా ఏంటంటే మనం ఒక రోజుకి ఒక $200 వచ్చిందంటే వెంటనే స్టాప్ చేసేయాలి. మనకి లండన్ మార్కెట్ సెషన్ మధ్యాహ్నం 1:30 స్టార్ట్ అవుతుంది, 4:30 దాకా ఉంటుంది. ఆ 1:30 నుంచి 4:30 లోపు మనకి $200 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇంకా సాయంత్రం మనం ఫ్రీయే. సాయంత్రం మళ్ళీ యూఎస్ఏ మార్కెట్ సెషన్ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఒక లండన్ మార్కెట్లో ఏదైనా మిస్ అయ్యామనుకోండి, మళ్ళీ యూఎస్ఏ మార్కెట్ ఇంకో ట్రేడ్ ట్రై చేయాలన్నమాట. ఒకవేళ లండన్ మార్కెట్లో ట్రేడ్ పెట్టారు, అది ఒక $250 లాస్ అయిపోయింది అనుకోండి, అంటే 0.5%. మళ్ళీ యూఎస్ఏ మార్కెట్లో ఇంకో ట్రేడ్ పెడతాం అన్నమాట, అది కూడా లాస్ అయిపోయింది అనుకోండి, జస్ట్ ఆ రోజు వదిలేయాలి. ఆ నెక్స్ట్ టైం మళ్ళీ లండన్ మార్కెట్లో ఒక ట్రేడ్, యూఎస్ఏ మార్కెట్లో ఒక ట్రేడ్. అంటే ఎప్పుడు మనం విన్ అయిపోయాం. సపోజ్ లండన్ మార్కెట్ మనకి $200 వచ్చిందంటే మన యూఎస్ మార్కెట్ చేయక్కర్లేదు, జస్ట్ కూల్గా వదిలేయాలన్నమాట. ఒక లండన్ మార్కెట్లో మనకి లాస్ వచ్చిందంటే యూఎస్ఏ మార్కెట్లో ఎంట్రీ అయ్యి అక్కడ ఒక ప్రాఫిట్ $200 ఈవినింగ్ 6 to 9:30 తీయడానికి ప్రయత్నించాలన్నమాట. అంటే ఒక ప్రాపర్ ప్లాన్లో కానీ మనం ట్రేడింగ్ చేసుకున్నట్టయితే ఈ పర్ఫార్మెన్స్ అనేది అవకాశం ఉంటుంది. ఇది ఒక లాంగ్ రన్ ప్లాన్ అన్నమాట. అంటే రెగ్యులర్గా మనకి కాన్స్టెంట్గా ప్రాఫిట్స్ తీయాలి అంటే రిస్క్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిరోజు మనమే విన్ అయిపోవడానికి మనం సూపర్ మ్యాన్స్ కాదు, సూపర్ హ్యూమెన్స్ కాదు. ప్రతి ట్రేడ్ విన్ అయిపోవడానికి ఒకసారి మన ప్రెడిక్షన్ రాంగ్ కూడా అవుతుంది. సో ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, లాస్ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్, డిసిప్లైన్ ఏంటి, మైండ్ కంట్రోల్, ఇవన్నీ మనకేంటంటే సపోర్ట్ చేస్తుంది సక్సెస్ఫుల్గా ట్రేడ్స్ చేసి పర్ఫార్మెన్స్లోనే ఎర్న్ చేయడానికి. ఓకే, read risk disclaimer before entering any platform trading. You take your own research only. I never recommend any broker for account opening or account purchasing. I am independent trader only. Thank you for watching this video. Take your own risk.